సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఒక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి ఇంజనీరింగ్ విద్యలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలాంటి చోట జరిగినటువంటి ఒక ఘటన పైన ఇప్పుడు విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ గుడ్లవల్లేరు నియోజకవర్గ పరంగా చూస్తే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుగండ్ల రాము గారు ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు. రాము గారు మనకి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు అక్కడ ఏం జరుగుతుంది, తాజా పరిస్థితులు ఏంటి, ఆయనకున్న సమాచారం ఏంటి. రాము గారు నమస్కారం. నమస్తే అండి. మీ కాన్స్టిట్యున్సీలో అంటే ఒక రకంగా విద్యారంగానికి సంబంధించిన చాలా సంస్థలు గుడ్లవల్లేరు, ఉయ్యూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. మంచి నేషన్ వైడ్ అటెన్షన్ ఉన్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఘటన కొంత కలవరపరుస్తుంది, ముఖ్యంగా విద్యార్థినుల తల్లిదండ్రుల్ని. ఉదయం నుంచి దీనిపైన చర్చ జరుగుతుంది. సో ఏంటి మీకున్న ఇన్ఫర్మేషన్, అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతుంది? రాత్రి నుంచి ఫాలో చేస్తున్నానండి. రాత్రి ఎలిగేషన్స్ వచ్చినాయి. వీళ్ళందరూ హాస్టల్ గర్ల్స్ అందరూ ఏదో కెమెరా ఫైండ్ చేసామని చెప్పి వచ్చిందని చెప్పి నాకు కాల్ వచ్చింది. అప్పటి నుంచి ఎస్పీ గారితో మాట్లాడాను. ఆయన వెంటనే సిఏ గారిని పంపించారు, సిఏని పంపించారు. అక్కడి నుంచి ఆయన కూడా ఎస్ఐ గారు, సిఏ వాళ్ళందరూ కూర్చొని సిచ్యువేషన్ ఏంటనేది కనుక్కుంటున్నారు. అయితే మాక్సిమం ఎక్కడ చూసినా గానీ కెమెరాలు పెట్టిన దాఖలాలు కానీ, లేదంటే ఎవరికైనా వీడియోస్ రీచ్ అయిన విషయం కానీ ఎక్కడ కనపడలేదు. వాళ్ళు నాకు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఎక్కడ వీడియోస్ ఏమి రాలేదు అనేది చెప్తున్నారు. కానీ లేడీస్ విషయం, గర్ల్స్ చాలా సెన్సిటివ్ మ్యాటర్. వాళ్ళు ఊరికే చేయరు. వాళ్ళ భయాందోళన ఏమైనా ఉంటే పూర్తిగా నివృత్తి అయ్యేటట్టుగా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది రాత్రి. అయితే ఇదే విషయం మీద మళ్ళీ ఇంకా మిగతా చోట్ల నుంచి కూడా వచ్చింది. ఇప్పుడు సీఎం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. లోకేష్ గారు సీరియస్ గా మానిటర్ చేస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చూస్తా ఉన్నారు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది ఇక్కడ. అయితే మొత్తం అంతా ఇంకా క్లియర్ గా విచారణ మొత్తం వీళ్ళు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో ఆ ఆడపిల్లలతో సహా కూర్చోపెట్టి వాళ్ళతో కలిపి చేయండి. మీరు చేసే విచారణ అంతా సరిగ్గా అంటే ల్యాప్టాప్స్ ఇవన్నీ చూపించారు, వాళ్ళకి మొబైల్స్ అన్ని చూపించారు. ఎక్కడ మిస్డీడ్స్ ఏం కనపడలేదు మరి దాంట్లో అలాంటివి. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికైతే కనుక సిచ్యువేషన్ పూర్తిగా మానిటర్ చేస్తున్నాము. త్వరలోనే చెప్పగలుగుతాం మీకు న్యూస్ అనేది చెప్తుంది. మీరు అంటే ఘటనా స్థలానికి వెళ్ళమని ఎస్పీని, కలెక్టర్ని, అలానే మినిస్టర్ కొల్లు రవీంద్ర గారిని సీఎం గారు ఆదేశించారు. మీరు అందుబాటులో లేరా? నేను యుఎస్ లో ఉన్నానండి ప్రస్తుతం. నేను రాత్రి అందుకనే ఇక్కడంతా మానిటర్ చేస్తాను. రాత్రి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మీరు అక్కడి నుంచే మానిటర్ చేస్తున్నారా? మొత్తం అక్కడి నుంచే మానిటర్ చేస్తున్నాను. మా వాళ్ళని పంపించాలని మాట్లాడుతున్నాను. న్యూస్ అప్డేట్స్ తెలుసుకుంటాను. ఓకే. కానీ ఒకటి, కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నటువంటిది కానీ అంటే వీడియోలు ఉన్నాయా లేదా అనే ఆస్పెక్ట్ పక్కన పెడితే, అక్కడ అతన్ని అదుపులోకి తీసుకునేటువంటి సందర్భంలో హాస్టల్ రూమ్లో అతను ఉన్నటువంటి కండిషన్, మద్యం సేవించి ఉండొచ్చు, డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి అక్కడ కాలేజీలో మెకానిజం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి వాస్తవ రిపోర్ట్ ఏంటి? అతని కండిషన్ ఎందుకు అలా ఉంది? 4-5 విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం లాగా ప్రస్తుతానికి అనిపిస్తా ఉంది. ఒక అతని మీద డౌట్ వచ్చి అతను కొట్టడం కూడా జరిగింది అనేది విన్నాను. అయితే ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కానీ, లేదు మద్యం సేవించినట్టుగా కానీ నాకైతే సమాచారం చెప్పలేదు పోలీసు వారు. మెయిన్ గా అన్నిటిలోకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఇది నిజంగా ఇలాంటి వీడియోస్ కనుక ఎవరన్నా చేసి ఇలాంటి దుర్మార్గమైన పని ఎవరన్నా చేసి ఉంటే గనక దాన్ని తీవ్రంగా తీసుకోవాలి. చాలా చాలా సీరియస్ గా యాక్షన్ రావాలి. దానికైతే కనుక మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాను. నేను దీంట్లో గట్టిగా అలాగే చేయాల్సిందే అని నేను చెప్తాను ఉన్నాను. అలాగే అదే ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించారు. ఇప్పుడే అందరూ కొల్లు రవీంద్ర గారు వస్తున్నట్టున్నారు. ఆల్రెడీ
కలెక్టర్ గారు ఎస్పీ గారు అయితే కనుక వచ్చి విద్యార్థులు అందరితో మాట్లాడుతున్నారు. సో అసలు కంప్యూటర్ అతను ల్యాప్టాప్కి సంబంధించి మొబైల్కి సంబంధించి ఫస్ట్ అనుమానాలు బాగా వ్యక్తం చేశారు. రాత్రి కూడా దాని మీదే అందరూ మొబైల్ ఫోన్స్ లైట్స్ ఆన్ చేసి మరీ ఆందోళన చేశారు. అసలు ఏమి డేటా లేదా, అనుమానించదగిన డేటా? ఎందుకంటే 2-3 రకాల అంశాలు చర్చ జరుగుతుంది. అతను ఫోన్ ద్వారానే ఇవన్నీ కాపీ చేసి వేరే వాళ్ళకి అమ్మేశాడు. 300 వీడియోలు ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ మీడియాతో కూడా మాట్లాడారు. 300-400 వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తుంది మాకు అని చెప్పని అంటున్నారు. ఎవరు ఎక్కడ ఏ వీడియో చూపించలేకపోతున్నారండి. అమ్మేశారు అనేదానికి చెప్పడానికి దీంట్లోకి రీజన్ ఏంటనేది వీడియోస్ అనేవి ఎక్కడ ఎవరి దగ్గర ఏ రకంగానూ కనపట్లేదు. అది బయటికి రాలేదు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కూడా వెతకడం జరిగింది. ఈ కూడా విద్యార్థుల సమక్షంలో చేయమని చెప్పాము. అలాగే వాళ్ళు ఉండగానే చేశారు, ఈ విద్యార్థులను ఉండగానే చేశారు, ట్రై చేశారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ వచ్చినట్టే అనుకోవచ్చా? తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఇదేం చిన్న మ్యాటర్ కాదు. సో పూర్తి క్లారిఫికేషన్ అయితే రాలేదు. మనకి ఒక అవగాహన అయితే కనుక ఇది ఇలా జరిగింది అనేది అయితే వచ్చింది. ఇది అంటే ఇలాంటి వీడియోస్ ఏమి దొరకలేదు అనేది అయితే కనుక అనిపిస్తా ఉంది ప్రస్తుతానికి. కానీ దానికి పూర్తి స్థాయి ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లల వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. అది మేమందరం పూర్తిగా గౌరవం ఇచ్చి వాళ్ళ ప్రైవసీకి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బయటకు వెళ్ళారు, అక్కడి నుంచే గొడవ మొదలైంది. ఇటువంటి న్యూస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఓయో రూమ్కి వెళ్ళారు, వాళ్ళ నుంచి వీడియోలు లీక్ అయినాయి, ఇవన్నీ చెప్తున్నారు. అసలే ఇందులో ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? మీకు ఏమన్నా సమాచారం ఉందా? ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి ప్రచారాల మీద ఒక క్లారిటీ ఇవ్వగలరా? ప్రస్తుతానికి చెప్పింది అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషంతో ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఏదో అన్నట్లన్నా చెప్తున్నారు. కానీ ఓయోకి వెళ్ళారో లేదంటే వీడియో కాల్స్ చేసుకున్నారో ఇలాంటివన్నీ రకరకాలుగా వినపడతా ఉన్నాయి. అయితే పూర్తిగా తెలుసుకున్న తర్వాత చెప్పడమే బెటర్ థింగ్ మనకైనా కానీ. ఎందుకంటే అక్కడ కూడా ఒక అమ్మాయి ఇన్వాల్వ్ అయి ఉంది. సో మరీ అంత ఈజీగా గబగబా మన నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. సో పూర్తి విచారణ అయితే జరుగుద్ది. దాంట్లో అయితే కనుక నిష్పక్షపాతంగా జరుగుతుంది. కల్పిట్స్ ఎవరున్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైట్గా పొలిటికల్ గా ఇందులో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ కానీ కళాశాల యాజమాన్యం పైన, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది అంతా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుందని. సో ఇందులో ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఉందా? ఏం చెప్తారు మీరు? అలాంటి ప్రచారాలు, అలాంటి వైరల్స్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు దాకా ఏం జరుగుతుంది అనేది మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మనకి ఇప్పటికే తెలిసింది. ఎక్కడో హాస్టల్లో వచ్చిన ఎలిగేషన్ తీసుకెళ్లి పొలిటికల్ దాంట్లోకి తీసుకుని వచ్చి ఎవరైనా లబ్ధి పొందాం అనుకుంటే వాళ్ళ కర్మ. కానీ మేమైతే పట్టించుకోము. ఎందుకంటే ప్రజలందరికీ నిజం తెలుసు. మేమంతా లా అబైడింగ్ సిటిజన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమన్నా తేడా జరిగితే మేము చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతాం అనేది కూడా అందరికీ తెలిసిన సంగతే. సో దాని గురించి మనకు వర్రీ లేదు. ప్రస్తుతం నా వర్రీ అలా ఈ ఆడపిల్లల గురించి ఒకటే. నాకు వాళ్ళు ఏం చెప్పుకున్నా ఏది చెప్పుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇదైతే నా బాధల్లా ఈ ఆడపిల్లలకి ఎలా భరోసా ఇవ్వగలం రేపు నుంచి అనేది నా బాధ. సో మీరు మాట్లాడారా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్? రాత్రి నుంచి మాట్లాడుతానే ఉన్నానండి, కలెక్టర్ గారితో మాట్లాడలేదు. ఎప్పుడే వాళ్ళు అక్కడే డిస్కషన్ లో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో కూడా తర్వాత మాట్లాడి విషయం తెలుసుకుంటాను. రైట్. థ్యాంక్ యూ రాము గారు, మీరు లైవ్లో జాయిన్ అయినందుకు. ఇది గుడ్లవల్లేరు కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కేవలం కొంతమంది విద్యార్థుల మధ్య వచ్చినటువంటి వర్గ విభేదాల్లో భాగంగా జరిగిన సంఘటన అవడానికి అవకాశం ఉంది. అలానే ఇప్పటివరకు పోలీస్ అధికారులు సెర్చ్ చేసినటువంటి అంశాల ఆధారంగా చూస్తే అలాంటి వీడియోలు ఏవీ దొరకలేదు కాబట్టి ఎస్పీ గారు కన్ఫర్మ్ చేశారు. ఇటువంటి కెమెరాలు ఏవి కూడా లేవు అనే మాట చెప్పారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగట్ల రాము గారు చెప్తున్నారు. అదేవిధంగా సీఎం ఆదేశాల మేరకు థరో ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి డెసిషన్కి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఒకవేళ ఏవైనా ఇటువంటి ఘటనలు జరిగితే కనుక చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు కొంతవరకు భరోసాగా ఉండొచ్చు. సాయంత్రం వరకు మొత్తం పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తారు. అలానే విద్యార్థులు కూడా, ఆందోళన చెందుతున్నటువంటి విద్యార్థుల సమక్షంలోనే విచారణ జరిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.